పంచమంలో కేతు ఉండటం వల్ల చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చాలా మంచిదన్నమాట. పంచమంలో కేతు ఉండటం వల్ల సంతాన పరంగా కొడుతూ ఉంటుంది. మంచి సంతానం కలగాలన్నా, మంచి ఐశ్వర్యం రావాలన్నా, సంతానం మన మాట వినాలన్నా, చెప్పింది అర్థం చేసుకునే సంతానం రావాలన్నా పంచమ స్థానాన్ని చూడమంటారనమాట. నవమ స్థానం చూసుకుంటే భాగ్యస్థానం. భాగ్యస్థానంలో బుధుడు రావడం మీకు భాగ్యం కలుగుతుంది, మంచి యోగం కలుగుతుంది. కానీ కొన్ని సమస్యలకి పరిష్కారాలు కూడా ఉంటాయి. భయపడకుండా దానికి ఏం చేస్తే మంచిది అనేది ఆలోచించి ప్రణాళికతో చేస్తే మంచిదన్నమాట. దశమంలో శుక్ర శని కలయికతో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే అన్నిట్లో కూడా విజయం సాధిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి, ధనపరంగా సమృద్ధిగా ఉంటుందన్నమాట. దశమంలో శుక్ర శని కలయికతో ఉండటం వల్ల, శుక్ర శని అనేది మిత్రత్వమే కాబట్టి అన్నిట్లో కూడా కర్మ సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. ఒకటి కర్మ సంబంధమైన ఖర్చు అవుతుంది, అన్నిట్లో కూడా మంచి జరుగుతుంది. అన్నిట్లో వ్యతిరేకత ఎప్పుడు ఎదురవుతుందంటే కుటుంబ వ్యవహారంలో మీరు గనక మీ ప్రయత్నాలన్నీ కుటుంబ వ్యవహారంలో కనుక కలుపుకోకుండా మీ ఇష్టం ఉన్నట్టు గనక వ్యవహరిస్తే ఖచ్చితంగా కూడా మీకు వ్యతిరేకత ఖచ్చితంగా సూచిస్తుంది. ఇది ఒకటి జాగ్రత్తగా గమనించుకోండి. ఏకాదశంలో రాహు వల్ల స్థిరమైన ఆలోచన లేకపోవడం, స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, శరీరం మీద అశ్రద్ధ పెట్టడం, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి అడుగు వేస్తే ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. మనకి సహజంగా జాతకంలో కొన్ని గ్రహాలు బాగాలేకపోతే, ఏ వ్యక్తికైనా సరే 3 గ్రహాలు బాగుంటే 3 గ్రహాలు బాగుండవు. అయితే మనకి ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం ద్వారా మనం ఇన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మనకి మాతృదోషమా, పితృదోషమా, స్త్రీ శాపమా, ఏ శాపం ఉంది మనకి, ఆ శాపానికి మనం ఏం చేసుకుంటే సరిపోతుంది. జన్మతః కొన్ని దోషాలు అనేది వస్తూ ఉంటాయన్నమాట. వీరికి శాప సంబంధమైంది, స్త్రీ సంబంధమైన శాపం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట.